హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజైతే సింపుల్గా అందరికీ ఇష్టపడే రెసిపీ అని చెప్పొచ్చండి. ఏమనుకుంటున్నారో గెస్ చెయ్యండి. అండ్ ఇంకా మొత్తం కొత్తిమీర ఆకులు అన్నీ వేసి కూర్చున్నావు ఏంటక్క, ముందు ఏం చేయబోతున్నావు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇందులో మనం వంటంతా ప్రిపేర్ చేసి ఫైనల్గా వచ్చి సాల్టు కరివేపాకు వేస్తాం చూడండి. ఆ టేస్ట్ ఏదో మనం వేసిన దానివల్లే వచ్చిందే అన్న ఫీల్ ఉంటుంది చూసారా, అలాంటి కుకింగేనండి ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. పానీపూరి అంతా తింటామండి, ఫైనల్గా ఈ వాటర్ అనేది లేకపోతే అసలు అది మజా ఉంటుందండి. సో ఆ వాటర్ అయితే నేను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మనం పానీపూరి బండి మీద ఎలా ఉంటుందో టేస్టీగా వాటరు, అదే వాటర్ అయితే వాళ్ళ దగ్గర కనుక్కొని మరీ మీకు నేను చేసి చూపిస్తానండి. ఇగోండి కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిరపకాయలు, ఒక పించు అల్లం అండి వేసుకున్నాను. మీకు ఎంత వాటర్ కావాలంటే అన్ని కొత్తిమీర కట్టలు తీసుకోండి. నేనైతే ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట, 3 పచ్చిమిర్చి, ఒక పించు అల్లం తీసుకొని ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టిన ఈ ప్యూరీని ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసేస్తానండి. చూడండి ఎలా స్ట్రెయిన్ చేస్తున్నానో, కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి. దీన్ని బట్టి వాటర్ మనం వేసుకోవాలా వద్దా అనేది చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా చేసుకోండి. ఈలోగా ఒక పించు చింతపండు నానబెట్టి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేస్తున్నాను చూడండి. మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు చూడండి వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మరలా ఈ పిప్పి అయితే బయటపడే అవసరం లేదండి, మరలా మనం వాటర్ వేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మనకి పూరీలోకి వాటర్ తిక్కుగా కావాలంటే తిక్కుగా, ఘాటుగా కావాలంటే ఘాటుగా ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిప్పుని పక్కన పెట్టి మనం తీసుకునే వాటర్ ఏమైనా మనకు కొంచెం ఘాటుగా అనిపించింది, తిక్కుగా ఉంది అంటే మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఈ యొక్క పిప్పిని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్గా కలపవలసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు రసం అండి. ఇగోండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని మొత్తం వడకడతాను చూడండి. చింతపండు మగ్గంతా తీసుకుంటున్నాను. ఇగోండి ఈ మగ్గంతా ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ సైజు నిమ్మకాయ అండి, నిమ్మకాయలో హాఫ్ వేసుకున్నాను. అండ్ చాట్ మసాలా వేస్తున్నానండి. ఈ చాట్ మసాలా లేదు అనుకుంటే మన దగ్గర ఉన్న మసాలా, చికెన్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి, మీకు ఎలా ఇష్టమైతే అలా. పిల్లలకి వేస్తున్నాం కాబట్టి మిరియాల పొడి అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి. అండ్ సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూరీలు బయట కొని తెచ్చుకున్నానండి. దీనికోసం ఇంకైతే నేను బఠానీ, ఆలు కూర్మా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇంటిల్ల పాది కూర్చొని తింటే ఉంటుందండి పానీపూరియా మజా అనిపిస్తుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరూ తినండి. చాట్ బండ్ దగ్గర తినే పానీపూరికి ఇంట్లో ఇలా మనం అందరం చేసి పెట్టుకొని తినే పానీపూరికి ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా జనరల్గా పిల్లలు బయటికి వెళ్ళామంటే పానీపూరియే అంటారండి. ప్రతిసారి విప్పించలేము, ఏదో నెలకు ఒకసారి అంటే ఓకే, కానీ సో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము అంటే గనక వారానికి ఒక్కసారైనా ఇప్పించగలుగుతామండి. కొంతలో కొంతైనా సరే వాళ్ళ హెల్త్ని కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం. మీరు కూడా ఇలా ట్రై చేసి ఇంటిలో పది ఒక్కసారి తిని ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీతో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.